హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో కేక్ పాప్స్ అయితే చూపిస్తాను. అది కూడా 2-3 వేరియేషన్స్లో చూపిస్తాను. సో చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మనకి దీనికోసం స్పాంజ్ అయితే కావాలి. మీకు ఇలా స్పెషల్గా దీనికోసం చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది ఎప్పుడైనా మిగులుతుంది కదా స్పాంజ్ అనేది మనకి కటింగ్స్లో, కానీ వాటితో కూడా మనం చేసుకోవచ్చు. సో లెఫ్ట్ ఓవర్ కేక్తో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చాక్లెట్ కేక్ పాప్స్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే చాక్లెట్ స్పాంజ్ అయితే తీసుకున్నానండి. సో దాన్ని నీట్గా ఇలా స్మాష్ అయితే చేసుకోవాలి. ఒకవేళ పైన లేయర్ మీకు హార్డ్గా ఉంటే మాత్రం అది తీసేసి ఓన్లీ బాగున్న స్పాంజ్ మాత్రమే యూస్ చేసుకోండి. సో సాఫ్ట్గా ఉండాలి స్పాంజ్ అనేది. సో ఇలా స్పాంజ్ అనేది నీట్గా నేనైతే క్రమ్స్ లాగా చేసుకున్నాను. మీరు గ్రైండ్ అయినా చేసుకోవచ్చు మిక్సీలోని. ఇక్కడ నేను కోటింగ్ కోసం అయితే చాక్లెట్ తీసుకున్నాను. ఒక 70% నేను డార్క్ వేసుకొని 30% మిల్క్ అయితే వేసుకుంటాను. నాకు ఈ రేషియోస్లో అయితే చాక్లెట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో కింద బౌల్లో నేను హాట్ వాటర్ అయితే పెట్టుకొని డబుల్ బాయిలింగ్లో అయితే నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వాటర్ నాకు బాగా హాట్ అయిపోయాయండి. అందుకని ఇలాగ స్టవ్లోంచి ఇలా కిందకి తీసేసి పెట్టుకున్నాను. మీకు కొంచెం వేడి అవ్వలేదు అంటే కానీ డైరెక్ట్గా ఇది స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. సో చూడండి, ఒక 5 minutes మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకు చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చాక్లెట్లో ఏ కలర్స్ యూస్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ దీని మీద ఫుడ్ జెల్ కలర్స్ అని ఉంటుంది. సో ఐసింగ్ జెల్ కలర్స్ అని ఉంటాయి. సో ఇవి మాత్రం మనం వాడకూడదు. ఇవి ఓన్లీ మనం కేక్స్లోనే వాడటానికి బాగుంటుందండి. అస్సలు చాక్లెట్స్ వాడకూడదు. వాడితే కనుక మనకి గనాచ్ లాగా కొంచెం గట్టిగా అయిపోయి ఇరిగిపోయినట్టు అయితే అయిపోతుంది. అస్సలు వాడకండి. సో గుర్తుపెట్టుకోండి, మనకి చాక్లెట్స్ కోసం స్పెషల్గా కలర్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి ఇలా ఆయిల్ క్యాండీ కలర్స్ అని ఉంటాయి. ఆయిల్ బేస్డ్ అండి ఇవి. సో ఇవి మాత్రమే యూస్ చేయండి. ఇలా జెల్ కలర్స్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. సో ఇవైతే అసలు యూస్ చేయొద్దు. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఆయిల్ ఇవన్నీ, అవి మాత్రమే యూస్ చేయాలి. వీటిలో ఎసెన్సెస్ కూడా మనం రెగ్యులర్గా వాడే ఎసెన్సెస్ అయితే వీటికి వెళ్ళదండి. మళ్ళీ ఇలా ఎమల్షన్స్ ఉంటాయి కదా, ఇవి బాగానే ఉంటున్నాయి. మరి అంత ఫుల్గా బాగోట్లేదు, కానీ ఒక 90% అయితే వర్క్ అవుతుంది. ఇలా లిక్విడ్ కలర్స్ కూడా అస్సలకే వెళ్ళవు. అస్సలు వాడద్దు చాక్లెట్స్లోని. ఇంకా ఎసెన్సెస్ గురించి వస్తే ఎసెన్సెస్ కూడా మనము ఇలాంటివి ఆయిల్ బేస్డ్ ఎసెన్సెస్ మాత్రమే వాడాలి. లిక్విడ్ ఎసెన్స్ వెనిలా బుష్ కంపెనీ అవి ఉంటాయి కదా, అవి అస్సలు వాడద్దు. సో ఏదైనా ఒక్కటి మీరు రాంగ్గా వాడినా సరే చాక్లెట్ అంతా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే వాడండి. ఇలా ఆయిల్ బేస్డ్ మాత్రమే వాడచ్చు. ఇలా ఎమల్షన్స్ వాడచ్చు. అండ్ వీటితో పాటు పౌడర్స్ కూడా వాడచ్చు అండి. ఇలా రెడ్ పౌడర్ ఉంది కదా, ఇవి కూడా వాడచ్చు. అస్సలు పాడవద్దు, చాలా బాగుంటుంది. సో ఇలాంటి పౌడర్స్ కూడా వాడచ్చు. లిక్విడ్ కానీ ఇలా జెల్ కలర్స్ కానీ అస్సలు వాడద్దు. ఓకేనా, ఇప్పుడు మనం అయితే చాక్లెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. వైట్ చాక్లెట్ తీసుకొని అందులో పింక్ కలర్ అయితే వేసుకున్నాను. స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. సో అదొక్కటి వీడియో మిస్ అయిందండి, క్లిప్ అనేది. సో వైట్ చాక్లెట్ అండి, వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని తర్వాత నేను ఎసెన్సెస్ అయితే వేసుకొని దాంట్లోనే పింక్ కలర్ అయితే వేసుకున్నాను. సో ఇలా అయితే రెడీ అవుతుంది అప్పుడు నాకు. సో చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. మనం కరెక్ట్గా మనం దాంట్లో వేయాల్సిన ఎమల్షన్స్ ఆయిల్ బేస్డ్ వేస్తే కనుక నీట్గా మనకు మెల్ట్ అవుతుంది. అదే జెల్ వేస్తే కనుక పాడైపోతుంది. ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్ అండి, ఇందులో ఏం వేయలేదు నేను. ఇక్కడ ముందుగా స్పాంజ్ రెడీ చేసుకున్నాం కదా, అదైతే తీసుకున్నాను. ఇందులో మనం బైండింగ్ కోసం కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి కండెన్స్డ్ మిల్క్ అండి. నేను ఇక్కడ 1/2 kg స్పాంజ్కి నేను 3 tablespoons అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు స్పాంజెస్ బట్టి దాని డిఫరెన్స్ అంటే ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక 1 spoon ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను వాడిన స్పాంజ్కి అయితే 3 tablespoons అయితే అలా సరిపోయాయి. ఇక్కడ నేను చాక్లెట్ గనాచ్ కానీ లేదంటే మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కానీ వేసుకోవచ్చు. ఇది ఒక 2.5 spoons అయితే అలా వేసుకున్నాను. సో మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత బ్యాటర్ని బట్టి మళ్ళీ మనం వేసుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలా రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎలా అంటే చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగైతే ఉండాలి. మరీ ఎక్కువ వేసేసుకోకండి. సో అలాగని మరి తక్కువ వేసుకుంటే మనకు బాల్ లాగా చుట్టడానికి అయితే అవ్వదు. సో కొంచెం కొంచెం చూసి వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోండి. సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏమైందంటే కేక్స్ క్రమ్స్ చేస్తున్నాను కదా, మరి ఫుల్గా స్మాష్ చేయట్లేదు. చూడండి, అక్కడక్కడ నాకు కేక్ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కనిపిస్తున్నాయి. నాకు ఇలాగైతేనే నచ్చుతాయి. సో అందుకని ఇలా చేస్తున్నాను. సో ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఇలాగా బాగుంటుంది.
సో ఫుల్గా మనం బాగా మ్యాష్ చేసేస్తే ఏమవుతుందంటే మరీ సాఫ్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో అలా అయినా పర్లేదు, ఇలా అయినా సరే పర్వాలేదు. సో ఇలా మనం నీట్గా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు బాల్గా అవుతుందో లేదో చూడండి. సో ఇలా ఒకసారి ట్రై చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా బాల్ లాగా అయితే అయ్యింది మనకి. ఒకవేళ ఇలా బాల్ రాకుండా ఇలా క్రాక్స్ రావడం కానీ, సో అసలు బాల్ లాగా రాకపోతే కనుక ఇంకొక 1 స్పూన్ మనం కండెన్స్డ్ మిల్క్ కానీ చాక్లెట్ కానీ ఏమైనా యాడ్ చేసుకొని బాల్స్ లాగా అయితే చేసుకోండి. ఓకేనా, క్లియర్గా అనుకుంటుంది. ఇలా మనం నీట్గా బాల్స్ లాగా అయితే చేసేసుకుందాం ఇప్పుడు. సో బాల్స్ లాగా చేసుకోవడానికి అన్నీ ఈక్వల్గా ఉండేలాగా అయితే చేసుకోవాలి. సో మీకు తెలియకపోతే కనుక ఈ టిప్స్ చూడండి. ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ తీసుకొని దాంట్లో నుంచి అయితే స్కూప్ చేసుకుంటున్నాను కేక్ స్పాంజ్ని. సో ఇలా సో మరీ చిన్న బాల్స్ చేయకండి, అలాగని పెద్దవి కాకుండా ఒక మీడియం సైజ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడైతే 25 గ్రామ్స్ లాగా చేసుకుంటున్నాను. మీరు ఇలా స్పూన్ తోటి అయినా చేసుకోవచ్చు, లేదంటే వెయిట్ మెషిన్ బట్టి అయినా సరే 25 గ్రామ్స్ అలాగ పెట్టేలాగైతే చేసుకోవచ్చు. సో ఇలా నీట్గా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కేక్ బాల్ అనేది ఎలా ఉంటుందో దాని షేప్ ఎలా ఉంటుందో కేక్ పాప్ షేప్ కూడా అలాగే ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా రౌండ్ చేసుకుంటేనే మనకి కేక్ పాప్ కూడా రౌండ్గా వస్తాయి. సో చూడండి, ఇక్కడ మనకి బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నాకు ఈరోజు ఆర్డర్స్లో 55 అలా అయితే ఉన్నాయి. నేను కొంచెం చేసుకున్నాను, మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ తర్వాత చేశాను. సో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ముందుగానే మెల్ట్ చేసుకున్నాను కదా చాక్లెట్, అవి అయితే తీసుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక చాక్లెట్ని మన కొంచెం 1 hour అయినా సరే మనకి మెల్ట్ అవ్వకుండా, అంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. లేదంటే పద్దాక ఇంకా గట్టిగా అయిపోయి మళ్ళీ బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు కామెంట్స్లో అడుగుతున్నారు చాక్లెట్ని కొంచెం గట్టిగా అయిపోతుంది మళ్ళీ మెల్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే చూసుకోండి, మరి ఎక్కువ మీరు వెయిట్ చేసేస్తే కనుక ఇరిగిపోతుంది, బటర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసుకొని స్లోగా చేసుకోండి. ఇక్కడ నేను కేక్ టిప్స్ అయితే తీసుకున్నాను ఇవి. సో ఇవి 2 అనే హోల్స్ ఉంటాయి కదా, అటు సైడ్ మనము కేక్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 2 హోల్స్ లాగా ఉన్నాయి. సో అది ఫిల్ అయ్యేలాగా చాక్లెట్ని ముంచుకొని మనం ఇలా చాక్లెట్ని అయితే పెట్టుకోవాలి. ఇదైతే కంపల్సరీ పెట్టుకోవాలండి, ఇది స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మనకి కేక్ పాప్ అనేది స్టిక్ ఇలా పట్టుకుంటే ఉండాలి కదా, అందుకని. సో బైండింగ్ లాగా గమ్ లాగా అయితే హెల్ప్ అవుతుంది ఇక్కడ మనకి చాక్లెట్కి. సో మీరు ఏ పాప్ అయితే చేయాలనుకుంటున్నారో దాంట్లో డిప్ చేసుకోవచ్చు. సో స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ, చాక్లెట్ అయినా ఏదైనా సరే మనం ఇలా డిప్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ వచ్చేసరికి ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ కేక్ పాప్స్ అండి. కస్టమర్ నాకు కేక్ పాప్స్ అనేవి లోపల స్పాంజ్ వచ్చి చాక్లెట్ స్పాంజ్ కావాలన్నారు. పైన చాక్లెట్ వచ్చేసరికి స్ట్రాబెర్రీ చాక్లెట్, దానిపైన వైట్ స్ప్రింకిల్స్ అయితే కావాలని చెప్పారు. సో అలాగే చేశాను. వాళ్ళతో పాటు ఇంకొక వేరే వాళ్ళు ఉన్నాయి, అవైతే డార్క్ చాక్లెట్తో చేయమన్నారు. సో ఈ వీడియోలో నేను 2-3 వేరియేషన్స్ అయితే చూపిస్తాను, అందుకోసం వీడియో ఎండింగ్ దాకా చూడండి స్కిప్ చేయకుండా. సో ఇలా కంప్లీట్గా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మా పాప అసలు కేక్ చేయడం తప్ప మిగిలినవి ఏం చేసినా సరే అస్సలు ఉండదు, నాతో పాటు పక్కన నేను అంటది. సో నాకు హెల్ప్ చేస్తుంది కొంచెం. సో ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఒక 5 minutes సరిపోతుంది. సో పెట్టుకొని తీసుకున్నాను. ఇక్కడ చూడండి గట్టిగా అయిపోయింది. సో ఇలా పట్టుకుంటే మనకి పడదు అన్నమాట కేక్ పాప్, తిన్నప్పుడు కూడా మనకి పడదు, డిస్టర్బెన్స్ ఏమి ఉండకుండా ఉంటుంది. కాబట్టి అది మాత్రం స్కిప్ చేయకండి అసలు. సో చూడండి ఇలా స్ట్రాంగ్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం కోటింగ్ అయితే ఇద్దాము. మీకు నచ్చిన దాంట్లో మనం చాక్లెట్లో మనం డిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్ట్రాబెర్రీ దాంట్లో డిప్ చేస్తున్నాను. సో మనం ఇలా లోపల డార్క్ స్పాంజ్, చాక్లెట్ స్పాంజ్ పెట్టుకొని పైన లైట్ కలర్స్ యూస్ చేసినప్పుడు 2 times మనం డిప్ చేసుకుంటే పైన మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో కస్టమర్ నాకు ఇలాగే కావాలని చెప్పాడు కాబట్టి నేను ఓన్లీ ఒక్కసారి మాత్రమే డిప్ చేసుకున్నాను. అదే 2 times డిప్ చేసుకుంటే లోపల చాక్లెట్ స్పాంజ్ అనేది బయటకు అస్సలు కనిపించకుండా ఉంటుంది. అదే మనం వెనిలా స్పాంజ్ యూస్ చేస్తే కనుక మనకి 1 time అయితే సరిపోతుంది. సో అలా దాన్ని బట్టి మీరు చూసి డిప్ చేసుకోవాలి. సో ఇలా మనం చాక్లెట్లో ముంచిన తర్వాత ఒక్క 1 second మనం పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ అంతా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. స్ప్రింకిల్స్ మరీ లేట్ చేసేస్తే ఏమిటంటే, సో చాక్లెట్ ఆల్రెడీ మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాం కదా, మళ్ళీ మనకి స్ప్రింకిల్స్ అనేవి దానికి స్టిక్ అవ్వమాట. సో అందుకే ఎమ్మటే మనం వేసేసుకోవాలి. సో ఇలా నేను మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వేరే వేరియేషన్స్ కూడా చూపిస్తాను, సో చూడండి.
సో ఇలాగే కొన్ని అయితే చేసుకొని సేమ్ ఇందాకలాగే స్ప్రింకిల్స్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక మినిమం ఒక 10 మినిట్స్ దాకా ఉంచితే సరిపోతుంది. ఈ కేక్ పాప్ స్టోరేజ్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే చాక్లెట్ ఉంది కదా, బయట అయితే మెల్ట్ అవుతాయి. సో చూడండి, ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని వస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కేక్ పాప్స్కి మనం డిజైన్స్ అవి ఎలా చేయొచ్చో చూపిస్తాను. కేక్ పాప్స్ కూడా మనం చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అండి, సేమ్ మనం కేక్స్ లాగా. సో మనం నచ్చినట్టు డిజైన్స్ అవి చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అయితే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను చాక్లెట్ని డిప్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చి నేను డార్క్ చాక్లెట్లో అయితే డిప్ చేసుకున్నాను. ఆల్రెడీ లోపల స్పాంజ్ వచ్చేసరికి చాక్లెట్ కదా, అందుకని ఒక్క కోటింగ్కే మనకి నీట్గా ఉంటుంది. సో ఒకసారి ఇలాగ డిప్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ అంతా తీసేసుకోవాలండి. లేదు మీరు ఎమ్మటే కనుక పెట్టేస్తే స్ట్రా నుంచి అంతా మనకి చాక్లెట్ అంతా కారిపోతుంది అసలు. సో మళ్ళీ అదొక పెద్ద పని అయిపోతుంది. సో చూడండి, ఇది ముందు చేసినవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో ఇలా తీసుకున్నాను. ఇవి ఇందాక ఇప్పుడు చేసినవి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి డెకరేషన్ చూపిస్తాను. సో ఇందాక చేసినవి చాలా బాగున్నాయి కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇవైతే ప్యాకింగ్ చేసుకుందాం తర్వాత. సో ఇప్పుడు డిజైన్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ పెట్టినవంతా బ్యాచ్ అంతా తీసుకొని ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. వీటికి లైన్స్ కోసం నేను లైన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను స్ట్రాబెర్రీ చాక్లెట్ కొంచెం కాంట్రాస్ట్ ఉండేలాగా అయితే బాగుంటుంది. సో వైట్ చాక్లెట్ అయినా సరే, ఇక్కడ నేను పింక్ నాకు రెడీగా ఉంది కదా, దాంతో అయితే ఇలా లైన్స్ వేసుకున్నాను. చాలా సింపుల్గా కానీ చాలా బాగుంటుంది చూడటానికి. సో చూడండి, ఇలా చాక్లెట్ వేయగానే దాని మీద మనం స్ప్రింకిల్స్ వేస్తే చక్కగా స్టిక్ అయి ఉంటాయి. సో చూడండి, చాలా క్యూట్గా భలే ఉంది కదా. సో ఇలా లైన్స్ అవి పెట్టుకోవడం, దాని మీదే డిజైన్స్ అవి కూడా చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలా అయితే లైన్స్ వేసేసుకుంటున్నాను అన్నిటి మీద. ఒకవేళ మీకు ఇలా స్పూన్తో కనుక రాకపోతే పైపింగ్ బ్యాగ్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు. చిన్న హోల్ ఇచ్చేయండి పైపింగ్ బ్యాగ్కి. సో ఇలా మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు, క్రిస్ క్రాస్గా, లేదంటే ఇలా స్లాంటింగ్ లైన్స్ కానీ ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయాయి. సో మీకు ఇందాక చేసిన ప్లెయిన్ నచ్చాయా, ఇలా లైన్స్ వేస్తే నచ్చిందో కమెంట్ చేయండి, ఏది బాగున్నాయో. సో ఇప్పుడు ఇంకొక వేరియేషన్ అయితే చూపిస్తాను. సో ఇలా మనం ఫస్ట్ చేసుకున్న స్ట్రాబెర్రీ చాక్లెట్ కూడా ఇలాగ డార్క్ చాక్లెట్తో లైన్స్ అయితే ఇచ్చుకోవచ్చండి. సో ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టి మనకి కేక్స్ అయినా ఏవైనా సరే హైలైట్ అవుతూ ఉంటాయి. సో మినిమం కలర్ కాంబినేషన్ అయితే తెలిసి ఉండాలి మనకి. సో అలాగే నేను మిగిలిన ఆర్డర్స్ కూడా చేసుకున్నాను కొన్ని. సో ఇప్పుడు నేను ఇంకొక వేరియేషన్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఇంకొక డిజైన్ కోసం ఇలా కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదండి, చిన్న సైజు, అవైతే తీసుకొని మిడిల్లో అయితే ఒక హోల్ అయితే పెట్టుకున్నాను టూత్ పిక్ తోటి. సో ముందుగా మనం చాక్లెట్ని ఇలా డిప్ చేసుకోవాలి, ఏ చాక్లెట్ అయినా పర్వాలేదు. సో ఇలా డిప్ చేసుకోగానే మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి, అప్పుడే మనకి కేక్ పాప్ అనేది దానికి స్టిక్ అవుతూ ఉంటుంది. సో ఇలా కొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ అంతా లూజ్ అయిపోయిన తర్వాత సో ఇలా కేక్ పాప్ని అయితే మనం ఇలా లైనర్స్కి అయితే మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఉంటాం కదా ముందే, సో ఇలా అయితే గుచ్చుకోవాలి. సో ఇలా నీట్గా పైకి అనేసుకుంటే మనకి చాక్లెట్కి అనేది కేక్ పాప్ స్టిక్ అయిపోతుంది. సో చూడటానికి కప్ కేక్ లాగా, ఒక మినీ కప్ కేక్ లాగా అనిపిస్తుంది. సో ఇలా కప్ పెట్టిన తర్వాత మనం పైన లైన్స్ అయితే ఇచ్చుకోవచ్చు, పైన డిజైన్స్ లాగా ఏదైనా డిఫరెంట్ కలర్ స్ప్రింకిల్స్ కానీ మనం నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక నేను డార్క్ చాక్లెట్ తోటి అయితే లైన్స్ ఇచ్చుకొని దాని మీద మనం స్ప్రింకిల్స్ అయితే వేసేసుకుంటున్నాను సింపుల్గా. సో చూడండి, చక్కగా చిన్ని కప్ కేక్స్ లాగా ఉన్నాయి కదా, భలే నచ్చింది నాకు ఇలాగా. సో బాగుంది, రెగ్యులర్గా కాకుండా. సో మనకి 3 చూపించాను కదా, చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ తోటి. ఇవి మీకు ఏది నచ్చాయో కమెంట్ చేయండి. సో ఈసారి మీరు కూడా ఇలా డిఫరెన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా నేను చాక్లెట్తో ఒకటి, స్ట్రాబెర్రీతో కొన్ని అయితే చేసుకున్నాను. సో ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసుకున్నాను నేను. సో ఇలా ప్యాకింగ్ అయితే అవుతుంది. సో
సో నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. నాకు కొంచెం లేట్ అయింది ఈసారి వీడియో, ఎందుకంటే నాకు కొంచెం హార్డ్ డిస్క్లో ఇవన్నీ పెట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో కొన్ని వీడియోస్ అయితే పోయాయి కూడా, మొత్తం ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి, అందుకే వీడియో కొంచెం లేట్ అయింది ఈసారి. సో ఇప్పటి నుంచి నీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మంచి కంటెంట్, మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ముందు ముందు. సో మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.